దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? మీరంతా క్షేమమని దేవుని స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్యదానాలు మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దిన హోప్ ఫర్ టుడే వాక్యదానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఆ ముందు వచనంలో సమస్త జనులను ఉద్దేశించి మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఆ క్రింద మాటలో 29వ వచనం క్రింద ఫేజ్లో చూసినప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు. విశ్రాంతి అన్న దగ్గర రెన్యువల్ అనే పదం వాడబడింది. రెన్యువల్ అని అంటే పునరుద్ధరణ, నూతనత్వం, నవీకరణ అని చెప్పబడింది. అంటే ప్రయాసపడి భారాన్ని మోస్తూ అదే భారం, ఉదయం లేచిన వెంటనే అవే భారం, అవే పనులు, అవే ఒత్తిడి, అదే మానసిక స్థితి. కాదు, అలా కాదు. నా దగ్గరికి రండి, ఐ విల్ రెన్యూ, నేను మిమ్మల్ని నూతన పరుస్తాను, మిమ్మల్ని పునరుద్ధరిస్తాను అని చెప్పి ఒక యూనివర్సల్ కాల్ యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఇచ్చారు. ఇస్తూ 29వ వచనంలో ఆ మాట నేను మరలా చదువుతున్నాను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునిడి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలు మనలను నూతన పరిచయగున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి మాటలు మనలను నూతనత్వంలోనికి నడిపించేగున్నాయి. కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, నవీకరించబడినటువంటి స్థితి, పునరుద్ధరించబడినటువంటి స్థితి కనుక అంటూ ఉన్నాడు. ఇంకా మాట నేను కొనసాగిస్తూ ఉన్నాను. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. విశ్రాంతి అన్నప్పుడు రెన్యువల్ అనే పదాన్ని వాడారు, బ్లెస్డ్ క్వైట్ అనే పదాన్ని వాడారు. కాబట్టి విశ్రాంతి, రెన్యువల్, పాత ఆలోచనలే, లేకపోతే పాత ఒత్తిడులే, లేకపోతే పాత స్థితే, ఎంతకాలం ఈ చవిచారమైనటువంటి ఆ జీవన విధానం అనేటువంటి ఒక నిర్లిప్తమైనటువంటి స్థితిలో నా దగ్గరకు వస్తే క్రీస్తు ప్రభువారు పలికిన మాట, నా దగ్గరకు వస్తే నేను మిమ్మల్ని నూతన పరుస్తాను, నవీకరిస్తాను, నూతన స్వభావాన్ని మీకు ఇస్తాను, విశ్రాంతినిస్తాను, రెన్యువల్ చేస్తాను, పునరుద్ధరిస్తాను అంటున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. దేవుని సన్నిధిలో మనం పొందుకునేటువంటి నూతనత్వం అంతా ఇంత కాదు. ఆయన సన్నిధికి రావడం మనం నేర్చుకున్నప్పుడు భారాలు తొలగిపోతాయి. ఎందుకనంటే ప్రతి భారాన్ని ఆయన మోసే దేవుడిగా ఉన్నాడు. మన చింత యావత్తు ఆయన మోసే దేవుడిగా ఉన్నాడు. అనుదినము మన భారాలను భరిస్తున్న దేవుడిగా ఉన్నాడు. కనుక ఏదైనా మనకు నూతనత్వం ఇవ్వాలి అనుకుంటే ఆయన తప్ప మరొకరు ఎవరు ఇవ్వలేరు. కనుక నా యొద్దకు రండి, నేను మీ ప్రాణములకు విశ్రాంతినిస్తాను, మీ ప్రాణములకు నా యొద్ద విశ్రాంతి దొరుకును అంటున్నాడు. ప్రయాసపడుతున్నామా? మన ప్రయాసలు విపరీతంగా ప్రయాసపడుతూ భారాలు మోస్తున్నామా? ఒక్కసారి ఆగుదాం, దేవుని సన్నిధికి వద్దాం. దేవా, నీవు ఇచ్చే విశ్రాంతి, నీవు ఇచ్చే నూతనత్వం నాకు కావాలి ప్రభు అని దేవుని దగ్గరికి చేరినప్పుడు ఆయన తప్పకుండా ఆ నూతనత్వాన్ని, ఆయన తప్పకుండా మన జీవితాలను పునరుద్ధరించడానికి ఇష్టపడే దేవుడు. వద్దామా? దేవుని పాదాల దగ్గర చేరదామా? ఎలాంటి భారాలు భరిస్తున్నా, ఎలాంటి భారాలు వహిస్తున్నా, ఎలాంటి భారాలు మోస్తున్నా, ప్రతి భారాన్ని క్రీస్తు పాదాల దగ్గర పెడదాం. దేవుడిచ్చే నూతనత్వాన్ని పొందుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి ఏకీవించాలని మనం చేస్తున్నాను. కనికరం కలిగిన దేవా, మీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా ప్రయాస, మా భారాలతో సతమతమవుతూ విశ్రాంతి లేనటువంటి, అవిశ్రాంతంగా పనిచేస్తూ ఏ భారాలు మోస్తూ ఉన్నామో ఆ ప్రతి భారాన్ని మీ దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు నువ్వు నూతన పరిచే దేవుడవు, విశ్రాంతినిచ్చే దేవుడవు. మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నావు ప్రభా. కనుక మీ పాదాల చెంత సేద తీరగలిగే అనుభవాలు మాకు అనుగ్రహించమని
మీ కృపాహస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడయుండును గాక. ఆమెన్.